విష్ణుపురం గ్రామంలో గణేష్ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. గణేష్ మంచి వ్యక్తిత్వం, అలానే కోమలమైన హృదయం కలిగిన వ్యక్తి. నాయనా గణేషు, ఈ ముసలి ఎద్దును ఎందుకు ఇంకా పెంచుతున్నావు? ఈ ఎద్దు వలన మనకి ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు నీ కుటుంబం కోసం కష్టాన్ని మరిచి రేనక పగలనక శ్రమపడుతూనే ఉన్నావు. దానికి తోడు ఈ ముసలి ఎద్దు కింద పని చేయడం ఎందుకు? నా మాట విని దీనిని ఊరికి దూరంగా అడవిలో వదిలాయి గణేషు. ఈ ఎద్దు మన కోసం తన జీవితాన్ని దారబోసింది అమ్మా. అవసరం ఉన్నప్పుడు ఆదరించి, అవసరం తీరిపోయాక అవతలికి తోసేయడం పాపం. దీని కింద శ్రమ అంటావా? అది ఈ ఎద్దు పట్ల మనకి ఉన్న బాధ్యత. దానికి తోడు మూగజీవులకి సేవ చేసినందుకు పుణ్యం కూడా వస్తుంది అమ్మా. ఈయన పశువుల గురించి ఆలోచిస్తున్నట్లు ప్రజలు వారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఈ లోకంలో అనాథాశ్రమాలే ఉండవత్తయ్యా. అవును కమల, నా పొడుకు బంగారం మరి. బడికి సమయం కావస్తోంది. పిల్లలు ఇంకా తయారవడం లేదు ఏంటి కమల? కొత్త తరగతికి వెళ్తున్నారు కదా, కొత్త పుస్తకాల సంచి కొంటేనే బడికి వెళ్తామని మారం చేస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, మీరు పనికి వెళ్ళండి. అసలే ఈరోజు ఎండ బాగా కాసేటట్లు ఉంది. సరే, నేను వెళ్ళి వస్తాను. గణేష్ ఆ ఊరి పెద్ద అయిన మాధవరావు గారి దగ్గర పనిచేస్తున్నాడు. మాధవరావు గారికి అన్ని పనులలో గణేష్ సహాయం చేస్తుంటాడు. పొలం పనులు చూసుకోవడం, గోవులను కాయడం, వాటి నుండి పాలు తీసి సంతలో అమ్మడం, తోట పనులు చూసుకోవడం, ఇలా ప్రతి పనిని గణేష్ సమర్థవంతంగా పూర్తి చేసేవాడు. అలా మాధవరావు గారికి అత్యంత సన్నిహితునిగా, నమ్మకస్తుడైన వ్యక్తిగా గణేష్ ఉండేవాడు. వచ్చావా గణేష్? ఈ అకాల వర్షాలు కారణంగా తోటలో చాలా మామిడికాయలు నేలరాలాయి గణేష్. వాటి సంగతి కొంచెం చూస్తావా? అమ్మకి, కమలకి చెప్పి ఆవకాయ పెట్టించేస్తానయ్యా. మంచి ఆలోచన గణేష్. ఈ సంవత్సరం అమ్మిన ధాన్యంకి ఆ దళారి ఇంకా లెక్క ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి మాట్లాడు. సరేనయ్యా. ఈ దళారీలు ప్రజల సొమ్మును తినడమే కాకుండా ఈ మధ్య సమయానికి ధనం కూడా చేతికి ఇవ్వడం లేదు. వాడి పాపాన వాడే పోతారులే గణేష్. ఈరోజు ఎండ బాగా కాసేటట్లు ఉంది. నువ్వు ముందు పశువులని అడవికి తీసుకువెళ్లి కాస్త గడ్డి మేపు. దళారితో సాయంత్రం మాట్లాడులే. సరేనయ్యా. గణేష్ గోవులను, మేకలను తీసుకొని అడవికి వెళ్తాడు. ఆ పశువుల మందలో ఒక బుజ్జి తెల్ల మేక ఉంటుంది. గణేష్ దానిని మహాలక్ష్మి అని పిలిచేవాడు. గణేష్కు మహాలక్ష్మి అంటే ఎంతో ఇష్టం. గణేష్కు తన చిన్న కొడుకు పుట్టినరోజు నాడే ఈ మేక కూడా జన్మించింది. దీని కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఒక అపూర్వమైన బంధం ఏర్పడింది. బుజ్జి మేక కూడా తన తోటి మేకలతో కాకుండా గణేష్ వెంట పరుగులు పెడుతూ ఉండేది. అడవికి చేరుకున్నాక పశువులు గడ్డిమేస్తున్నాయి. గణేష్ విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నీడలో కూర్చున్నాడు. బుజ్జి మేక కూడా గణేష్ వెంట వచ్చి పక్కనే ఉన్న గడ్డిని మేస్తుంది. అదే సమయంలో గణేష్ స్నేహితుడు రాము కూడా తన పశువులకు గడ్డి మేపడానికి అడవికి తీసుకువస్తాడు. ఏంటి గణేష్, మహాలక్ష్మి కనిపించడం లేదు? నా బుజ్జి మేక ఎక్కడికి పోతుందిరా? చెట్టు వెనుకనే గడ్డిమేస్తుంది. నాకు కూడా ఇలాంటి ఒక మేక ఉంటే బాగుండేది. నా ఆవులు ఉన్నాయి చూసావా, దెబ్బలు పడితే గాని దారికి రావు. అలా స్నేహితులు ఇద్దరూ సరదాగా సమయం గడిపి కాసేపటి తర్వాత పశువులను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఊరికి పెద్ద పండుగ అయిన గంగమ్మ తల్లి జాతర రానే వచ్చింది. జాతర కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మాధవరావు గారు, మీరే ఈ జాతర నిర్వహణ బాధ్యతను స్వీకరించాలి. అంత మాట అనకండి. ఇది మన ఊరు పండుగ. మన పండుగను అందరం కలిసే ఏర్పాటు చేద్దాం. ఆ తల్లి దయతో జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతే అదే చాలు. సరేనండి, కాని అమ్మవారికి బలి ఇవ్వడానికి మాత్రం మీ ఇంటి నుండే మేక రావాలండి. దీనిని మాత్రం కాదనకండి మాధవరావు గారు. సరేనండి, తప్పకుండా వస్తుంది. మేక బలి అనగానే పక్కనే ఉండి ఆ మాటలు వింటున్న గణేష్కు ఒక్కసారి తల తిరిగినట్లు అయింది. మాధవరావు గారి ఇంట్లో ఉన్న మేకలలో ఆరోగ్యవంతంగా, దృఢంగా ఉన్న మేక మహాలక్ష్మినే.
మహాలక్ష్మి బలి కాబోతుంది అన్న ఊహనే గణేష్ను విషాద సముద్రంలోకి నెట్టేసింది. తన మనస్సు స్థిరత్వం కోల్పోయింది. కాసేపటికి తేరుకొని మాధవరావు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు, బలి మన ఇంటి నుండి ఎందుకండి? పక్కింటి రామారావు గారి మేకలు చాలా బలంగా ఉన్నాయండి. అలా అంటావేంటి గణేష్? గ్రామ ప్రజలు మరీ చెప్తేను. అయినా మన మేకలకి ఏమైంది? అంత చక్కగా ఉంటేను. అది కాదయ్యా, ప్రేమతో పెంచిన మేకలు కదయ్యా. హహహ, అదా నీ బాధ? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా బలి అవ్వవలసిన మేకలే కదా గణేష్. మెల్లగా నీకు అర్థం అవుతుందిలే. వెళ్ళి జాతర ఏర్పాట్లు చూడు. గణేష్ ఊహించినట్లుగానే మహాలక్ష్మిని జాతరలో బలి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ బాధతో గణేష్కు ఆహారం పట్ల, పని పట్ల పూర్తిగా ఆసక్తి పోయింది. ఏమైందయ్యా అలా ఉన్నావు? తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు. అంతలా ఏం సమస్య వచ్చింది నీకు? ఏం చెప్పను కమల, జాతరలో మహాలక్ష్మిని బలి ఇస్తారంట. అయ్యగారు మా ఇంటి నుండే బలి కోసం జాతరకు మేక వస్తుంది అని మాట ఇచ్చారు. అసలు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా మహాలక్ష్మిని ఎలా కాపాడుకోవాలి కమల? అవునా, మీరు నిరాశపడకండి. ఆ గంగమ్మ తల్లే ఏదో ఒక మార్గం చూపిస్తుంది. గణేష్ ఉపాయం కోసం ఆలోచిస్తూ అడవికి చేరుకుంటాడు. అక్కడ తన మిత్రుడు రాము కనిపిస్తాడు. రాము కూడా దిగులుగా ఉండడం గమనించిన గణేష్ ఈ విధంగా మాట్లాడతాడు. ఏమైంది రాము, అలా ఉన్నావు? అసలు ఈ ప్రజలు జంతు బలి వంటి మూఢ ఆచారాలను ఎలా నమ్ముతున్నారు గణేష్? జాతర వంటి పవిత్రమైన కార్యంలో జంతు బలి ఇవ్వడం ఏంటి? మనం కొలిచే ఆ అమ్మవారికి సకల జీవులు సమానమే కదా. మరి అటువంటి ఆ తల్లి జంతు బలిని ఎందుకు కోరుకుంటుంది? ఎవరో అత్యాసపరులు, మూర్ఖులు పెట్టిన ఈ మూఢ ఆచారం నాకు అస్సలు నచ్చలేదు. రాము మాటలు వింటున్న గణేష్ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. నేను కేవలం మహాలక్ష్మి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. కానీ రాము జాతరలో బలికానున్న సమస్త మూగజీవాల గురించి చింతిస్తున్నాడు. నిజానికి రాము ఆలోచన ఉన్నతమైనది అని మనసులో అనుకుంటాడు గణేష్. నిజం చెప్పావు రాము. తన పిల్లల చావును ఏ తల్లి కోరుకోదు. ఈ మూఢ ఆచారాన్ని మనం ఎలా అయినా ఆపాలి. అది చాలా కష్టంతో కూడిన పని గణేష్. ప్రజలు ఈ జంతుబలిని ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆచారంగా భావించి ఎంతో నమ్మకంతో ఆచరిస్తూ వస్తున్నారు. ఈ మూఢ ఆచారం పట్ల వారి మనస్సులో పరివర్తన తీసుకురావడం అంత తేలికైన పని కాదు. మనం మాటలతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది. నిజమే రాము. నేను కూడా మా అయ్యగారికి నచ్చజెప్పి ప్రయత్నం చేశాను, కానీ ఫలితం లేకపోయింది. ఇంకా ఆ గంగమ్మ తల్లే ఆ మూగజీవాలని కాపాడాలి. రాము, గణేష్ కలిసి జంతు బలిని ఆపడానికి ఉపాయం కోసం ఆలోచిస్తుంటారు. జాతర రోజు రానే వచ్చింది. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా గంగమ్మ తల్లి ముందు హాజరు అయ్యారు. మాధవరావు గారు, పూజ పూర్తి కావస్తోంది. బలి ఇవ్వనున్న మేకకు పసుపు రాసి, బొత్తు పెట్టి, పూలు అలంకరించి తీసుకురండి. అలాగే పంతులుగారు. గణేష్, వెళ్ళి మేకను తీసుకురా. గణేష్ ధైర్యం తెచ్చుకొని మహాలక్ష్మిని తీసుకురావడానికి బయలుదేరుతాడు. అదే సమయంలో గణేష్ భార్య కమలపై అమ్మవారు పూనింది. నాకు ఆగ్రహం ఎందుకు తెప్పిస్తున్నారు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా పూజలో ఒక మూగజీవి ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారు? ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులు నాకు పిల్లలే. వేరొక ప్రాణి ప్రాణాన్ని హరించడానికి మనుషులకు ఎటువంటి హక్కు లేదు. ఇప్పటికైనా ఈ మూఢ ఆచారాన్ని వదిలిపెట్టి హృదయంలో కరుణ కలిగి ఉండండి, లేదా నా ఆగ్రహం తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు తెలియక చేసిన తప్పును నేను తప్పకుండా క్షమిస్తాను. కాని ఇక నుండి ఇటువంటి దురాచారాలను ఆచరించడం ఆపివేయండి. తోటి ప్రాణుల పట్ల హృదయంలో ప్రేమను కలిగి ఉండండి. తెలియక చేసిన తప్పు తల్లి, దయతో మమ్మల్ని క్షమించి మా తప్పుని మన్నించు తల్లి అని వేడుకుంటారు. అమ్మవారు శాంతిస్తుంది. పూజ ఎటువంటి జంతుబలి లేకుండా శాంతంగా పూర్తి అవుతుంది. మన ఉపాయం ఫలించింది గణేష్. ఎలాగైతే ఏంటి, నీ మహాలక్ష్మిని కాపాడుకున్నావు. లేదు రాము, మహాలక్ష్మి ప్రాణం కంటే నీ ఆలోచన చాలా ఉన్నతమైనది. నీలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. ఆ తల్లే మనకి దారి చూపించింది. కమల చక్కగా నటించి గ్రామ ప్రజల మనసుని మార్చగలిగింది. అంతా ఆ గంగమ్మ తల్లి దయ గణేష్.
నిజానికి కమల నటించలేదు. ప్రజల కళ్ళు తెరిపించడానికి ఆ అమ్మవారే స్వయంగా మాట్లాడారు. ఇలా ఈ కథ సుఖాంతం అవుతుంది. మంచి ఆలోచనలతో ఉన్నవారికి ఆ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దయచేసి మీరు కూడా ఇటువంటి మూఢనమ్మకాలను విడిచిపెట్టి మూగ జీవుల ప్రాణాలను రక్షించండి. ఇంకొక ప్రాణిని హింసించి మన ఆకలి తీర్చుకోవడం సరైనదో కాదో మీరే ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తల్లి దయ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.